ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోవిందనామ స్మరణలతో పరవశించిన కుంభమేళా ప్రాంగణం. ప్రయాగరాజులో ఘనంగా శ్రీ వెంకటేశ్వరునికి కళ్యాణోత్సవం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ. శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవికి విశేషంగా ఊరేగింపు. రెండు 2025 ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్ల కోటా విడుదల. ఈ నెల 18వ తేదీ నుండి ఆన్లైన్లో భక్తులకు టికెట్లు మంజూరు. ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు. గణనాథుడికి భక్తుల భక్తి నివేదనలు. పరమపావన గోవిందుని దివ్య నామామృతంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ ప్రాంతం భక్తి చైతన్యంతో ఉప్పొంగింది. అశేష భక్తజన వాహిని జనసందోహం నడుమ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతున్న మహాకుంభమేళాను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయంలో స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాల శోభతో దివ్యంగా అలంకరించి కళ్యాణపీఠంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో షోడశోపచారాదులను పూర్తి చేసి వైదిక పూజలతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం జరిగింది. కుంభమేళా భక్తులు భక్తి పరవశంతో గోవిందుని కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం తై శుక్రవార ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. తమిళ సంప్రదాయానుసారం తైమాసం ప్రారంభం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం, సహస్ర దీపాలంకార సేవలను మనోహరంగా జరిపారు. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సోయగం భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో తమిళ సంప్రదాయం ప్రకారం తైమాసం ప్రారంభం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులను సమర్పించారు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అనంతరం అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవను శోభాయమానంగా నిర్వహించారు.
వాహన మండపంలో సహస్ర దీపాల కాంతుల నడుమ అమ్మవారు మణిమయ మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, పుష్పమాలలతో అలంకార శోభితులై ఊయలలో కొలువుదీరారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదనాదాల నడుమ సిరుల తల్లి సహస్ర దీపాలంకార సేవలో దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అట్టే లక్ష్మీనారాయణ యోగము ఎట్టు కూడే పెండ్లి యోగమిద్దరికి ఈ వేళ. అట్టే లక్ష్మీనారాయణ యోగము ఎట్టు కూడే పెండ్లి యోగమిద్దరికి ఈ వేళ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా వేడుకలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. మహాకుంభమేళా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో శ్రీవారికి నిత్య సేవలతో విశేష ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం నిత్య సేవల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది కైంకర్యాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి సేవల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో రాజస్థాన్ గవర్నర్ హరిబావ్ కిషన్ రావు బాగ్డే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి అద్భుత దర్శనం భక్తులను భక్తి పరవశులను చేసింది. అమ్మవారి మహాతేజో విరాజిత మూర్తిని పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. షోడశోప కైంకర్యాలతో అమ్మవారిని పూజించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి ఊరేగింపు నిర్వహించి మహామంగళ హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకుని తరించారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై మహాగణపతి ఉత్సవమూర్తిని కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో పూజించారు. ఆపై శాస్త్రోక్తంగా స్వామివారికి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్త
నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. 2025వ సంవత్సరం ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడెప్పుడా క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకి సంబంధించి ఏప్రిల్ నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా జనవరి నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతో పాటు ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే జనవరి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, వసతికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటాయి. ఇక జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్లు కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతిలోని లక్ష్మీపురం కూడలి వద్ద నిలవైన పురాతన ఆలయం శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధి ఆధ్యాత్మిక శోభతో పరిమళించింది. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలను ఆలయ ప్రాంగణంలో భక్తిరసభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడికి ముందుగా నిత్య పూజలను పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో త్యాగరాజస్వామి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి పూజలు జరిపారు. ఆపై శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు త్యాగరాజస్వామి పంచరత్న కృతులను శ్రావ్యంగా ఆలపించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని గంగనపల్లె శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమూర్తికి ముందుగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదోక్తంగా స్వామివారికి పంచామృతాలు, పండ్లరసాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో అభిషేక కైంకర్యాలను నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై గరికతో అర్చనలను నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో మాసోత్సవాలు భక్తిరసభరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలతో ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆపై ఊంజల మండపంలో అమ్మవారిని ఆసీనులను చేసి ఆగమ కైంకర్యాలతో కనుల పండుగగా ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. విజయవాడలోని శృంగేరి పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిపూజ్యునికి మంగళకర పదార్థాలతో పరమ భక్తి శ్రద్ధల నడుమ విశేష కైంకర్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా స్వామివారికి అలంకరణలు చేసి పూజలను జరిపారు. ఆపై మహా నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గోదాంగడ్డలో వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను భక్తిరసభరితంగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేక సేవను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వెండి కవచం, వర్ణమయ పుష్పమాలలతో స్వామివారిని దివ్యాలంకరణలో కొలువు తీర్చి మంగళాష్టకాలతో పూజించారు. నంద్యాల ఆత్మకూరు బస్టాండులో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తరువాత స్వామివారికి నూతన వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి సైతంగా గరిక పూజ, పుష్పార్చన జరిపి నివేదన, హారతులు సమర్పించారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. నెల్లూరు నగరం పెన్నా నదీ తీరం ఉత్సవ శోభతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఏటిగడ్డ ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన గొబ్బెమ్మల నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుండి దేవదేవులు, గ్రామదేవతలు పెన్నా నదీ తీరానికి సకల సుందరంగా అలంకార శోభితులై ఊరేగింపుగా తరలివచ్చారు. అక్కడ భక్తులు దేవతలకు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం మహిళలు ఆడుతూ పాడుతూ గొబ్బెమ్మలను నదిలో నిమజ్జనం చేశారు. తరువాత సువాసినులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. స్వామికి గొబ్బిళ్ళో కొలనితో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో రాహుకాల పూజలు వేడుకగా జరిగాయి.
ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమైన తరువాత మొదటి శుక్రవారం సందర్భంగా అర్చకులు శ్రీ అంబికాదేవి అమ్మవారికి విశేష పూజలు చేసి చక్కటి అలంకరణతో హారతులు సమర్పించారు. ఆపై భక్తులు ఆలయ ఆవరణలో గణపతి పూజ పుణ్యాహవచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అర్చకుల సూచనలతో రాహుకాల పూజలు జరుపుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్ గోపాలపురంలో నెలవైన శ్రీ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు గణనాథునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలు, ఆభరణాలతో చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. తరువాత సకల జనులు శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని కోరుతూ ఆలయంలో మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ గణనాథుని క్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకంలో సంకష్టహర చతుర్థి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ పుణ్యప్రదేశంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ఆలయంలోని మండపంలో వేదికపై స్వామివారిని వేంచేపు చేశారు. సర్వాంగ సుందరంగా అలంకరించి కిరీటధారణ జరిపి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి చెంత బారులు తీరి చేపట్టే కార్యాల్లో విఘ్నాలు తొలగించి శుభాలు ప్రసాదించు స్వామి అంటూ అర్చకుల సూచనలను పాటిస్తూ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని అంజంజి గణపతి సన్నిధి వద్ద కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు నిర్వహించారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్రయుక్తంగా గణపతి హోమం జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు గణపతి హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీరామచంద్రమూర్తి కాళీయమర్ధన అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీరామచంద్రమూర్తిని శ్రీకృష్ణ స్వామివారి మందిరానికి వేంచేపు చేశారు. అక్కడ స్వామివార్లకు, పరివార మూర్తులకు అర్చకులు విశేష పూజలు జరిపారు. ఆపై రామయ్య తండ్రికి రత్నాభరణాలు, పూలమాలలతో కాళీయమర్ధన అలంకరణ చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. విజయవాడ నగరంలోని దుర్గా అగ్రహారంలో కొలువైన శ్రీ అంకమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ఊంజల సేవ జరిగింది. గర్భాలయంలో చల్లని తల్లి అంకమ్మకు విశేష అర్చనాది పూజలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని ముగ్ధ మనోహరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊయలడు వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. కడప గడ్డి బజార్లో కొలువైన శ్రీ కళాంబాదేవి సోమేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం, కుంకుమ జలాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తర్వాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో కళాంబదేవికి అలంకరణ చేసి
సహస్రనామాల పఠనయుక్తంగా పుష్పార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ సోమేశ్వర స్వామివారికి చూడచక్కటి అలంకరణతో పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలో నెలవైన శ్రీ కోదండరామాలయంలో తిరుపావడి సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించి పుష్పాలు ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించారు. సహస్రనామాల పఠనయుక్తంగా పుష్పార్చన జరిపి శ్రీ సీతాలక్ష్మణ సమేత రామయ్య తండ్రికి ఛత్ర చామర వింజామర సేవలను నిర్వహించారు. అనంతరం పులిహోరను రాశిగా పోసి తిరుప్పావడ సేవను నేత్రపర్వంగా జరిపి శ్రీ సీతారాములకు మహామంగళ హారతులను సమర్పించారు. అలాగే ఉపాలయంలో ఉన్న రామబంటు శ్రీ ఆంజనేయుడికి అర్చనలు హారతులు సమర్పించారు. జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ భక్తులు శ్రీ కోదండరాముని తిరుప్పావడ సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకం ఘనంగా జరిగింది. లక్ష్మీ నృసింహుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత బంగారు కవచ ధారణ పరిమళభరిత పుష్పాలతో శివుని ప్రియసుతునికి సుందర అలంకరణ చేసి నివేదన హారతులు సమర్పించారు. ఇక సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా అనంతపురం తెలుగు తల్లి రోడ్డులోని శ్రీ సంకట గణపతి దేవాలయంలో విశేష అర్చనలు జరిగాయి. ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసి గణనాథునికి వర్ణశోభిత పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించారు. అనంతరం బొజ్జ గణపయ్యకు గరిక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 61,142 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,736 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,15,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.